సందర్భంగా మనకు 8 గంటల పనిదినం అనేది 1886లో మన శ్రీకాకుళంలో వాళ్ళ బలిదానాల వల్ల మనకు 8 గంటల పనిదినాన్ని వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో మనకు మోడీ ప్రభుత్వము మనకు లేబర్ కోడ్ 29 ఉండి అది మనకు 1930లో లేబర్ కోడ్ 29 అన్వయించారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని 4 లేబర్ కోడ్ విధానాలనే తీసుకొస్తుంది. అది మన యూనియన్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. దానికి మనకు మేడలో అది ఇప్పుడు ఏప్రిల్లో మనము దానికి విరుద్ధంగా నల్ల జెండాలు పెట్టుకొని దానికి కూడా 4 లేబర్ కోడ్లను ఒప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మనము ఇప్పుడు మన అందరము లేబర్ కాబట్టి మనము ఎలా ఉండాలనేది రోజు రోజుకు అప్డేట్ కావాలి కాంగ్రెస్. ఇంకోటి ఏంటంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతుంది. ఉన్నోళ్ళు లెక్కనే ఉంటుంది, లేనోళ్ళు మనం ఏంటంటే కంపెనీ ఏంటి, యజమాని ఏంటి, మనం చేసే పనికి కంపెనీలో ఏమొస్తుంది, ఏం కథ అనేది దేని గురించి మొత్తము రోజు కొంచెమన్నా దాని గురించి అవగాహన తెలుసుకుంటే రేపు మన భవిష్యత్తు కొంచెం సగం అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు కూడా ఏంటనేది ఆలోచించాలి. మనం అయితే అదాని అంబానీలో కాలేము కాబట్టి ఓ కంపెనీ కూడా పెట్టలేము కాబట్టి ఆ కంపెనీలో పనిచేస్తే పెట్టడం ఏదైనా వస్తుంది, ఏం కథ అనేది రోజు మనం తెలుసుకొని మనం ముందు భవిష్యత్తు పోవాలని నేను సందర్భంగా కోరుతున్న. ఇంకోటి ఏంటంటే మనం పార్టీలో ముందున్నాం కానీ ఆ పార్టీకి ఎంత న్యాయం చేస్తున్నాం. ఎక్కడ మనము ఎంతోమంది కాంగ్రెస్ల గురించి చెప్తుంటాం, ఆ కాంగ్రెస్ ఇంత భూదానం చేసిండు, ఇది చేసిండు, దీని గురించి కొట్టాలి, దాని గురించి కొట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, దాంట్లో సంతోషంగా చేస్తున్నాం అనేది మనం ఎర్రజెండా సాక్షిగా ఒకసారి మనం వేదాల గురించి కాదు మనది మనం ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను కోరుతున్న కాంగ్రెస్. థ్యాంక్ యూ కాంగ్రెస్.